పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈనాడు మనమందరము దేవమాతకు అర్పింపబడిన పునీత మేరీ మేజర్ దేవాలయం గురించి తెలుసుకొనబోచున్నాము. ఇది పశ్చిమ శ్రీసభ ప్రాంతంలో కన్యమరియ తల్లికి అంకితమైన మొదటి పెద్ద గుడి. దైవార్చన క్యాలెండరు సవరింపబడకముందే ఈ రోజు నుండి దేవమాత పండుగ కొనియాడబడేది. ఇది జరుపబడటానికి ఒక గత చరిత్ర ఉంది. 4వ శతాబ్దంలో రోము నగరంలో జాన్ అనబడే ఒక క్రైస్తవ భక్తుడు ఉండేవాడు. ఆయనకు దేవమాత తల్లి దర్శనమై తాను చూపించిన చోట తన గౌరవార్థం ఒక బృహత్ దేవాలయం నిర్మింప చేయబడాలని కోరారు. ఆ స్థల సూచనగా మండు వేసవిలో రోము నగరంలో ఒక ఖాళీ స్థలంలో అద్భుతముగా విపరీతమైన మంచు కురిసింది. ఆ స్థలం రోము నగరంలోని ఎస్క్విలిన్ కొండ అంటారు. జాన్ అను భక్తుడు ఆ మంచు కురిసిన ప్రదేశంలో ఎస్క్విలిస్ కొండపై దేవమాతకు ఇష్టమైన దైవ ఆరాధన మందిరం నిర్మింపబడటానికి క్రీస్తు శకం 355లో శ్రీకారం చుట్టారు. లిబేరియస్ పోపుగారి పాలనలో ఈ దేవాలయం నిర్మింపబడటానికి లిబేరియస్ బసిలికా అని పిలుస్తుండేవారు. దాదాపు 90 ఏళ్లకు అనగా క్రీస్తు శకం 430లో గ్రీసు దేశంలోని ఎఫెసు నగరంలో సకల క్రైస్తవ మతాధిపతుల సమావేశాలు జరిగాయి. ఆ సభలో కన్యమరియాంబ దేవుని తల్లి అని నిర్వర్థంగా వెల్లడింపబడింది. ఆ సందర్భంగా ఆనాటి 3వ సిక్స్తూస్ జగద్గురువులు లిబేరియస్ బసిలికాను మార్పులతో చేర్పులతో ఇంకా విశాలంగా పునరుద్ధరించి పవిత్ర కన్యమేరీ దేవాలయంగా అంకితం కావించారు. 7వ శతాబ్దంలో బెత్లెహేములోని క్రీస్తు ప్రభు బాలుడిగా జన్మించిన చోటగల అవశేషాలన్నీ కొని తెచ్చి ఈ పవిత్ర దేవాలయంలో భద్రపరిచారు. అందువల్ల ఈ దేవాలయాన్ని పునీత మేరీ మర్జర్ అని పిలిచేవారు. ప్రపంచంలో పెద్ద దేవాలయంగా ఇది పేరెన్నికగన్నది. దీనిని ఇప్పుడు పునీత మేరీ మేజర్ దేవాలయముగా పిలువబడుచున్నది. ఈ గుడి గోపురం మీద నుండి పూర్వంలో ఇదే రోజున సుమధుర పరిమళాలు వెదజల్లుతూ మల్లె రోజా పూల రెమ్మలు జల్లుగా మెల్లగా కురిశాయి. కనుక ఈ పండుగ అప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే రోజున మరియమాత గౌరవార్థం కొనియాడబడుతూనే ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము ధ్యానించవలసిన విషయం ఏమిటంటే, మన ఈ రోజుల్లో మరియమాత సంరక్షణ చాలా అవసరమై ఉన్నది. మనం ఆ తల్లి బిడ్డలం కాగోరితే ఆమె పరిమితులు లేనంత ఆతురతతో మన తల్లిగా ఆదరింపచేస్తుంది. కనుక ప్రియమైన సోదరులారా, దేవమాత యందు అపారమైన నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలని కోరుకుంటున్నాము. ఆమేన్.